గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి ప్రభువ, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ నాయన ప్రభువ, మరి ఈ సాయంత్రం వేళ తండ్రి మరి పరిశుద్ధ దినంన మరి వాక్య ధ్యానాన్ని ప్రభువ, అదేవిధంగా మరి పాటలలో ఆరాధనలో ప్రభువ, మరి క్రిస్మస్ మాసంన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా నీ ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయమని ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువ, మరి పాటలలో ప్రభువ, ఆరాధనలో ప్రభువ, వాక్యంలో ప్రభువ, మమ్మల్ని అందరినీ నీ ఆత్మ చేత నడిపించమని, నీ ఆత్మ జ్ఞానం చేత ప్రభువ, మీరు మాకు ఇచ్చిన జ్ఞానం చేత ప్రభువ, మరి జ్ఞానము కొలది మేము ఆ పాటల్ని పాడి నిన్ను స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ తండ్రి నాయన మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి పాట పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి ప్రభువ, జ్ఞానగల దేవ నాయన ప్రభువ, మరి క్రిస్మస్ మాసాన నాయన ప్రభువ, మరి ప్రతి ఒక్క బిడ్డని మరి తండ్రి మరి దర్శించండి. ప్రతి ఒక్క జీవితాన్ని ప్రభువ నాయన ప్రభువ నూతనంగా మరి స్టార్ట్ చేసేటట్టు నూతనంగా మరి ప్రభువ, మరి ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతనంగా నిర్మించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టండి తండ్రి ప్రభు. అదేవిధంగా నాయన ప్రభువ, మరి ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి తెలివిని దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు, నీ ఆత్మ చేత నడిపింపును దయచేయండి తండ్రి. మరి లోకంలో ఉన్నా కానీ ప్రభు, లోకంలో పడకుండా తండ్రి ప్రతి ఒక్కరిని నీ వాక్యం చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి నీ వాక్యం చేత మరి మాట్లాడమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు చెప్పాలి. మరి విగ్రహారాధన మరి పాత నిబంధనలో చూసుకుంటే మరి దేవుడు చెప్పాడు, నేను ఒక్కనే దేవుణ్ణి, కాబట్టి మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్పి, అంటే ఏది అయినా ఆకాశమందైనా భూమి కిందైనా భూమి మీదైనా ఆకాశంలోనైనా ఏదైనా మీరు చేసుకోవద్దు, దేనికి మీరు సాగిలపడద్దు అని యెహోవా దేవుడు మరి మోషే ద్వారా, అంటే మోషే ప్రవక్త ద్వారా, అప్పుడున్న ప్రవక్తల ద్వారా రాయించాడు పాత నిబంధన. మరి కొత్త నిబంధన ప్రకారము విగ్రహార్పితమైన ఆహారాన్ని తినచ్చా తినకూడదా అనేది మరి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము, అంటే కొరింథీయులు 8వ అధ్యాయంలో మరి రాశారు. మరి ఏం రాశారో మనము చదివి మరి దాన్ని ధ్యానించుకుందాం. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయమై, విగ్రహములకు బలిచ్చినవి అంటే మనకు తెలిసిందే, విగ్రహాలకు బలిస్తారు తెలుసు, విగ్రహ అర్పితం మేకని కానీ కోడిని కానీ మనకు తెలిసింది విగ్రహ అర్పితమైన ఆహారం అంటే. మరి దాని గురించి ఏందో చూద్దాం. మనం అందరమును జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం మనకు తెలిసినవి. పౌలు గారు కూడా చెప్తుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ మీకు ఇంకా స్పష్టంగా ఈ జ్ఞానం గురించి పౌలు గారు ఏం చెప్పారో నిన్న మొత్తం చదివి, జ్ఞానము ఉపయోగముగా కానీ ప్రేమ క్షేమ అభివృద్ధి కలుగజేయును. మీకు ప్రేమతో చెప్తున్నాను, అంటే జ్ఞానముతో ప్రేమతో మీకు ఉపదేశిస్తున్నాను, అంటే ప్రేమాభివృద్ధి కలగజేయునుగా, అంటే నేను ప్రేమతో మీకు ఇది జ్ఞానాన్ని చెప్తా ఉన్నాను, మరి విగ్రహ అర్పితమైన దాని గురించి చెప్తున్నాను పౌలు గారు చెప్తున్నాడు. ఒక్కడు తమకేమి అయినను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకొకని ఏమీయూ కొనువాడును కాడు. ఒకడికి తెలిసింది ఇంకొక వాడికి తెలియదని చెప్తా ఉన్నాను. అంటే ఒక విషయం తెలిసినప్పుడు నాకు తెలుసు అన్నప్పుడు ఇంకొక వాడికి నాకు తెలియదు అన్నవాడికి తెలియదు అని చెప్తున్నా. అంటే జ్ఞానం బట్టి ఒకడు, 3వ వచనం నుంచి చూద్దాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరిగినవాడు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయమై, దేవుణ్ణి ప్రేమించిన వాడు విగ్రహములకు అర్పించినవి మరి తింటాడా అని అంటున్నాడు. అంటే విగ్రహముకి అర్పించినవి అంటే విగ్రహార్పణ బలుల గురించి చెప్తా ఉన్నాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేనికి ఎరిగినవాడే, దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయమై లోకమందు విగ్రహమును వట్టిదనియు లోకమందు విగ్రహము వట్టిదని అని చెప్తున్నది. లోకంలో ఉన్నది విగ్రహము వట్టిది, అంటే అది చెవుల ద్వారా వినదు, చేతుల ద్వారా తినదు. అంటే మనము అర్పించిన వాటిని కూడా అది ముట్టుకోదు. నువ్వు మాంసం పెట్టినా, అది మన మేకని కోసేసి పెట్టినా, మటన్ అండి పెట్టినా అది తినదు, చికెన్ అండి పెట్టినా అది తినదు. దానికి మనము ప్రసాదాలు అంటే స్వీట్ చేసి పెట్టినా కానీ తినదు. కళ్ళతో చూడదు,
చెవులతో వినదు, అది కదలదు, అక్కడనే ఉంటుంది కాబట్టి అది వట్టిదని చెప్తుంది. ఒకడు దేవుని తప్ప వేరొక్క దేవుడు లేడనియు ఎరుగుదుము. ఒక్కడే దేవుడు తప్ప వేరొక్క దేవుడు లేడని ఎరుగుదుము. దేవుడు ఒక్కడే కాబట్టి ఇవన్నీ వట్టి అని మరి పౌలు గారు చెప్తున్నాడు. దేవతలను అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. దేవతలు అనబడిన వారు ఉన్నారు. అనబడిన వారు అంటే దేవతలు కాదు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. ప్రభులు అనబడిన వారు కూడా ఉన్నారు. అనేకులు ఉన్నారట. మరి లోకంలో చూస్తున్నాం, ఎన్నో మన కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. వాక్యానుసారంగా కూడా బైబిల్లో రాసినట్టుగానే బయట కూడా ఉంది. దేవతలు ఆకాశము మందైనను భూమి మీదనైనను దేవతల అనబడినవి ఉన్నవి. మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆకాశంలో కానీ భూమి మీద కానీ దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ మనకు మాత్రము ఒక్కడే దేవుడు అని పౌలు గారు చెప్తున్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే అంటే యెహోవా తప్ప మనకు ఎవరు దేవుడు అంటే మనకు దేవుడు ఒక్కడే. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరి వరకే విగ్రహములను ఆరాధించువారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహములను బలించబడినవి ఎంచి పూజించెదరు. మనలో కొందరికి జ్ఞానం లేదని చెప్తున్నాడు. ఈ జ్ఞానం కొందరిలో లేదు కాబట్టి విగ్రహార్పితమైన ఆహారాన్ని తింటున్నారు. తెలియక, జ్ఞానం లేక మరి కొందరు విగ్రహాలకు అర్పించిన బలుల్ని అర్పించిన ఆహారాన్ని తింటున్నారని పౌలు గారు చెప్తున్నారు. పదార్థములను విగ్రహములకు బలిచ్చి ఇచ్చినవన్నీ ఎంచి భుజించెదరు. ఇందువలన వారు మనస్సాక్షి బలహీనమైనది, అపవిత్రముగా చున్నది. వాళ్ళు తినడం వల్ల మిగతా వారు దేవుడి మీద ఉన్న ప్రేమ వల్ల వీళ్ళు తింటున్నారే, మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు వీళ్ళు తినడం వల్ల మిగతా వారి హృదయాలు కలుషితమవుతున్నాయి. అంటే వీళ్ళు తినడం వల్ల మనం కూడా తినవచ్చు కదా, మరి వీళ్ళు చేసేది పాపం కదా, తప్పు కదా అని అక్కడ ఉన్నవారు కూడా బాధతో మరి మనమే సంఘంలో చూసుకుంటే ఒకడు మన సంఘంలో ఎవడో తప్పు చేసాడు అనుకో, వాడు తప్పు చేయడం వల్ల ఉన్నందరికీ బాధ అనిపిస్తుంది. అరే మనం క్రైస్తవులు, మనం అంతా పరిశుద్ధంగా ఉండాలి, దేవుడికి భయపడి మనం ఉంటున్నాము, వాడు అలా తప్పు చేయడం ఏంది, వాడు మందు తాగడం ఏంది అని మనం ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆ ఒక్క మనిషి చేయడం వల్ల మిగతా వారు కూడా డిస్టర్బ్ అవుతారు కదా అని పౌలు గారు చెప్తున్నారు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్తి పొందుదు. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రముల వలన బలహీనములకు అభ్యంతరమును కలగకుండా చూచుకొనండి. మరి మనమే కాదు, మనకంటే గొప్ప భక్తులు అంటే ఎంతో దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు
ఇది చూస్తే బలహీనులైన వారు ఉంటారు, కొంతమంది దేవుడికి ఎంతో దగ్గరగా ఉన్నవారు ఉంటారు. ఇది చూస్తే వాళ్ళు తట్టుకోలేరు, ఇది మనం చేయొద్దని పౌలు గారు చెప్తున్నారు. వాళ్ళకు అభిప్రాయంగా అంటే వాళ్ళకు ఇష్టం లేకుండా ఉంటుంది, మీరు చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదని పౌలు గారు చెప్తున్నారు. అభ్యంతరముగా కలగకుండా, వాళ్ళకి అభ్యంతరం కలగకుండా చూసుకోనండి. అంటే అభ్యంతరం అంటే వాళ్ళ మనసు నొప్పియకుండా మీరు చూసుకోనండి, మీరు చేయకండి అని చెప్తున్నాడు. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల మందు భోజనము పంపిణీ కూర్చుండగా ఒక్కడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొను కదా. మనము వాక్యంలో ఉండి మనం బలంగా ఉన్నప్పుడు బలహీనులు ఎవరైనా చూసి కొత్తవారు, మరి సంఘంకి వచ్చిన వారు ఎవరైనా మన క్రిస్టియానిటీలో ఎవరైనా విగ్రహారాధన అక్కడ గుడికి పోయి అంటే గుళ్ళల్లో పోయి వాళ్ళు భోజనం చేయడం, క్రిస్టియన్స్ దేవుని నమ్ముకున్న వారు ఎవరో మళ్ళీ మనము బలహీనంగా ఉన్న వాళ్ళంటే ఆత్మలో బలహీనంగా ఉన్నవారు వాళ్ళు కూడా బలపడతారు. అంటే మేము కూడా చెయ్యాలి కదా అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. మేము తింటే ఏమవుతుందని వాళ్ళు సొంత జ్ఞానము అంటే మన జ్ఞానం దేవుని జ్ఞానం కాకుండా వాళ్ళు బలహీనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ బలహీనమైన మనస్సాక్షి అంటే ఏది చూస్తే అది నమ్మేవారు కూడా ఉంటారు అని చెప్తున్నారు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుని నిన్ను జ్ఞానము బట్టి నశించును. నువ్వు చేసిన పని బట్టి ఎవరి కోసము క్రీస్తు చనిపోయాడో నిన్ను చూసి నువ్వు చేసిన మరి విగ్రహానికి అర్పించిన నువ్వు తింటే ఒకవేళ అది చూసిన బలహీనమైన మనస్సు సాక్షి అంటే దేవుని పూర్తిగా తెలుసుకునేవాడు వాళ్ళు కూడా నేర్చుకుంటాడు కదా. అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ జ్ఞానం చేత వాళ్ళని చెడగొడుతున్నావు కదా, ప్రభు మన కొరకు కదా చనిపోయాడు కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే సొంత జ్ఞానం నిరుపయోగించకండి. విగ్రహంలో వట్టిగా ఉందని చెప్పి విగ్రహంలో ఉన్నది తింటావా అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు తింటావు? నువ్వు చేయడం వల్ల అనేకులు నశిస్తున్నారు. ప్రభు క్రీస్తైన యేసు ప్రభు వారు మరణించి ఆయన త్యాగం చేశాడు, మన కొరకు చనిపోయాడు కదా మనందరి కొరకు, అది జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకుంటారట, మరి తినందుకు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. ఇలాగను సహోదరులారా, విరోధముగా పాపము చేయుట వలనను వారు బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారును వారుచున్నారు. క్రీస్తుకి వ్యతిరేకంగా అవుతున్నారు, విరోధులుగా చేస్తున్నారు. మీరు ఈ పాపం చేయడం వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మీరు విరోధులుగా పాపం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా చూసి కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరమును కలగజేయిన ఎడల నా సహోదరునికి అభ్యంతరమును కలగజేయకుండుటకై నేనెన్నటికి మాంసమును తినను. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు ఆయన, ఎప్పటికైనా నా సహోదరునికి మరి అభ్యంతరం అంటే నా సహోదరునికి నచ్చంది నేను చెయ్యను సంఘంలో. అంటే అర్పణ గురించి చెప్తూ ఎగ్జాంపుల్గా మాంసం గురించి చెప్తున్నాడు. అక్కడ బలిచ్చిన దాని గురించి చెప్తున్నాడు. మాంసాన్ని నేను ఎప్పటికీ ముట్టను, నేను ఒక తీర్మానం చేసుకుంటానని చెప్తున్నా. అంటే మీరు కూడా మీ జీవితంలో మరి ఒక అర్పితమైన దాని గురించే కాదు, కానీ మనము ఏదైనా మరి తెలియక మనం ఏదైనా పాపం చేస్తున్నామా, తెలియకుండా ఏదైనా మాట్లాడుతున్నామా, ఒక తీర్మానం మనం చేసుకోవాలి మన జీవితంలో. అంటే
ఈరోజు మనం ఏమైనా పాపం చేసామా, ఈరోజు ఏదన్నా మరి కళ్ళతో ఏదైనా పాపం చేసామా, మరి నడకలో పాపం చేసామా, మరి అబద్ధం ఆడామా, మరి లోకంలో ఏదైనా అబద్ధం ఆడామా, మరి మనం కరెక్ట్ ఉన్నామా, సత్యంగా ఉన్నామా, మరి దేవుడి దగ్గర ఏదైనా దాచామా అనేది తీర్మానం చేసుకున్నాం. ఈ రోజు నుంచి మనమందరం తీర్మానం చేసుకొని ముందుకెళ్దాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి నాయన ప్రభువా, మరి లోకంలో మేము పడకుండా నాయన ప్రభువా, మరి నీలో మేము ఉండేటట్టు సహాయం చేయండి ప్రభువా. నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి ప్రభువా. మరి అనేకులు మరి లోకంలో కలిసిపోతున్నారు తండ్రి, ఎలా మేము కలిసిపోకుండా ఉండాలి ప్రభువా. విగ్రహారాధన, విగ్రహ అర్పితమైనది మేము తినద్దు తండ్రి నాయన, అందులో ఏమీ లేదు తండ్రి నాయన. కానీ ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, నువ్వు చేసిన త్యాగాన్ని ప్రకారంగా ప్రభువా, నీ ప్రాణ త్యాగాన్ని కూడా మరచిపోయి మరి అనేకులు మరి చర్చిలోకి వెళ్ళి తర్వాత గుళ్ళోకి వెళ్ళడం ఏది ప్రభువా తండ్రి. మరి అలా కాకుండా మరి నీ బిడ్డలు మరి నీ చుట్టే తిరగాలి ప్రభువా, లోకంలో పడద్దు తండ్రి, నీ ఆజ్ఞల్ని మర్చిపోద్దు తండ్రి. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకొని బ్రతికేటట్టు సహాయం చేయండి. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయిన దేవుడు, మరి కుమారుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు తీర్మానం చేసుకోండి. మీ జీవితాలు మరి శాంతి సమాధానము కలుగునుగాక. అదేవిధంగా మీ జీవితాన్ని నూతనంగా నిర్మించుకోండి. మరి క్రీస్తు కొట్టాడని మనం నమ్ముతున్నాము. క్రీస్తు శిల్వ యాగాన్ని మనము చూస్తున్నాము, రక్తాన్ని చూసాము, మరి రొట్టెని బల్లాన్ని కూడా తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ. మరి క్రీస్తు కొరకు, క్రీస్తులాగా మనము బ్రతుకుదామని తీర్మానం చేసుకుందాము. మరి ప్రతి ఒక్క బిడ్డను మరి ఏమైతే పాత జీవితాన్ని వదిలేయండి, కొత్త జీవితాన్ని నూతనంగా మరి నిర్మించుకోండి. మరి ప్రభు విషయమై మీరు ప్రతి ఒక్కరూ నిలబడాలి. మరి నూతనంగా మీ జీవితాలు ఆశీర్వదింపబడాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ జీవితాలన్నీ ఆశీర్వదింపి మరి నిండుగా ఆశీర్వదింపబడును గాక. మరి అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూడండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి మన వాళ్ళకు. మరి ఎందుకంటే మరి సువార్త అనేది ఇదేం నేను డబ్బులు తీసుకొని చేసేది కాదు. మనము ఇంకొక నలుగురికి చెప్తే వాళ్ళు కూడా చూస్తారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి వాక్యం అనేది ఆగద్దు, మరి దేవుని మాటలు ఆగద్దు. దేవునికి మహిమ ఘనత మనము చెందించిన వాళ్ళమవుతాం. మీ జీవితాల్లో మరి మీకే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ద్వారా మరి కామెంట్స్ ద్వారా పెట్టండి, దాని గురించి ప్రార్థిద్దాం. మరి అదేవిధంగా మరి ఏవైతే మరి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మరి అప్పులు ఉన్నాయో, మరి బిజినెస్ కావట్లేదు, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తాడు, మీకు ఫలం ఇస్తాడు. మీరు విశ్వాసంతో నమ్మకంతో ఉండండి. ఎందుకంటే మీరు వాక్యాన్ని నమ్ముకోండి. మీరు ఎవరిని నమ్మకండి, మనుషుల్ని నమ్మకండి. యెహోవాని నమ్ముట మేలు. మనుషుని నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు. ఎందుకంటే మీరు తీర్మానం చేసుకోండి, ప్రభు కొరకు బ్రతకండి. ప్రభు మీకు ఫలం ఇస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఈ రోజు నుంచి మరి మీరు తీర్మానం చేసుకొని ప్రతి ఒక్కరూ మరి అందరూ మరి ఆశీర్వదింపబడాలి. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు.